శ్రీ పరమాత్మనే నమః. శ్రీ గురుభ్యో నమః. మంత్రపుష్పం లోతైన వేదాంత విచారం రెండు భాగాలుగా చూశాము. పుష్ప విద్య ఒక భాగము, ఉపోద్ఘాతము పుష్ప విద్య, ఆయతన విద్య రెండవ భాగంగా చూశాం. ఈరోజు మూడవ భాగం చూస్తున్నాము. కుబేర మంత్రం నుండి బ్రహ్మ సమన్వయం వరకు ఉన్నటువంటి 9 నుంచి 12 ప్రసిద్ధంగా వీటిని కుబేర మంత్రాలు అంటారు. అని ఒక కుబేర మంత్రమే కాదు, అన్నీ ఉన్నాయి ఇందులో 9 to 12. ఏమిటిది? ఉపాసన నుండి జ్ఞానానికి మార్పు, పరిణామం. ఉపాసన నుండి జ్ఞానమునకు పరిణామం. ఆయతన విద్యలో ఏం చేశాము? 8 మంత్రాల ద్వారా ముఖ్యమైన ప్రయాణం చేశాము. ముందు పుష్పం అంటే ఏమిటి? వికాసము, వ్యక్తీకరణ, వ్యక్తమైనటువంటి ప్రపంచము, సృష్టి అని అర్థం చేసుకున్నాం. ఈ పుష్పము దీని యొక్క ఆయతనం ఏమిటి అంటే నీరు అని తెలుసుకున్నాం. నీటికి ఆయతనం అంటే ఏమిటి అంటూ వరాసగా వెతకడం మొదలుపెట్టాం. అయితే నీటికి ఆయతనం ఏది అంటే అగ్ని అన్నాం. మరి అగ్నికి ఆయతనము లేకపోతే సపోర్ట్ ఏది అంటే నీరు అన్నాం. ఆ తర్వాత ఏం చేశాము? వాయువు, మరి ఆ వాయువు ఉంది కదా, వాయువుకి ఏది ఆయతనము? నీరు. మరి నీటికి ఏది ఆయతనము? వాయువు. ఈ విధంగా పరస్పర అన్యోన్య ఆయతనవాన్ సంబంధాన్ని తెలుసుకున్నవాడు బాగా స్థిరుడవుతాడు. తర్వాత తపన్నుడు అంటే సూర్యుడు. సూర్యునికి ఎవరు ఆధారము? భూమి. నీరు, నీరుకి ఎవరు ఆధారము? మళ్ళీ సూర్యుడు అంటూ తెలుసుకున్నాం. ఆయతనము, ఆయతనవాన్. ఆయతనము అంటే సపోర్టెడ్. ఆయతనం అంటే సపోర్ట్. టేబుల్ ఈజ్ ద సపోర్ట్ ఫర్ ద బుక్. బుక్ ఆయతనవాన్ అంటే సపోర్టెడ్. సపోర్ట్ ఏమిటి? టేబుల్. టేబుల్ సపోర్టర్ ఎప్పుడు? బుక్కి. అదే టేబుల్ భూమి మీద ఉంటే భూమి ఆయతనము, టేబుల్ ఆయతనవాన్. అన్యోన్య పరస్పర ఇంటర్ డిపెండెన్స్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ డిపెండెన్స్. చంద్రుడు, చంద్రుడేమో నీటికి ఆధారము, నీరు చంద్రునికి ఆధారము. ఇంకా తర్వాత పోయిన తర్వాత నక్షత్రాలేమో నీటికి ఆధారము, నీరు నక్షత్రాలకి ఆధారము. అలాగే పర్జన్యం ఉంటే మేఘము నీటికి ఆధారము, నీరు మేఘానికి ఆధారము. అలా ఒక్కొక్క దాన్ని చూస్తూ సంవత్సరం దగ్గరకు వచ్చాం. అంటే కాలము, కాలము నీటి మీద ఉంది, నీరు కాలం మీద ఉంది. ఓదానికి అన్యోన్య పరస్పర సంబంధాన్ని అన్వేషించి ఏది ఇండిపెండెంట్గా ఉండేటటువంటిది లేదు. ప్రపంచంలో ఇక్కడ ఉపలక్షణం చేయబడిన 8 7 కాకుండా ప్రతి వస్తువు కూడా ఒక దాని మీద ఇంకొకటి ఆధారపడియే ఉంది. ఏది కూడా స్వతంత్ర సత్తా కలిగినది లేదు అనేటటువంటిది తెలుసుకుంది. అయితే ఎలాగయ్యా? నీ జీవితంలో నువ్వు నడుస్తున్నప్పుడు ఒక నీ శరీరము, ఈ జీవితము ఒక నావ అనుకుంటే ఈ నావలోకి నీళ్లు రాకుండా ఆ నీటిలోనే ఉంటూ చక్కగా ప్రయాణం చెయ్యి అంటూ యోప్సునామం ప్రతిష్ఠితాం వేద ప్రత్యేవ తిష్టతి అంటూ క్లోజ్ చేశాం. అయితే అప్పుడు ఏమిటి అర్థమైంది మనకి? ఈ 8 మంత్రాలలో అగ్ని, వాయువు, ఆదిత్యుడు, చంద్రుడు, నక్షత్రము, పర్జన్యము, సంవత్సరముల వరకు విచారం సాగిన ఏ ఒక్కదానికి స్వతంత్ర పరమాధారము ఇది అని నిలబెట్టలేకపోయాం. ప్రతి దాని వెనుక మరొక సంబంధము, మరొక ఆధారము, అన్యోన్య ఆధారితమై ఒకదానికొకటి కనపడ్డాయి. చివరికి యోప్సునామం ప్రతిష్ఠితాం వేద ప్రత్యేక తిష్టతి అనే ప్రతిష్టాభావంతో ఆయతన విద్య ముగిసింది. సరేనండి, ఆయతన విద్యలో నీరుకి అగ్ని, అగ్నికి నీరు, నీరుకి వాయువు, వాయువుకి నీరు, నీరుకి సూర్యుడు, సూర్యుడికి వాయువు, సూర్యుడికి నీరు అంటూ చెప్పుకుంటూ పోతున్నాం కదా. మరి వీటన్నిటికీ ఏది ఆధారము? దేని మీద ఇవన్నీ నిలబడి ఉన్నాయి? పరమాధారమైనది ఏది అనేటటువంటిది ఎవరైనా ఆలోచించాలి. ఇవన్నీ అన్యోన్య సంబంధమైనవే. ఇవన్నీ చాలా చాలా గొప్ప శక్తులు, ప్రపంచంలో ఉన్నటువంటి అధిదైవిక అధిభౌతిక శక్తులు. ఈ శక్తులే ఒకదాని మీద ఒకటి ఆధారపడుతున్నాయి. అవి స్వతంత్రంగా వాటికి సత్తా లేదు, స్వతంత్ర ఉనికి లేదు అని తెలిస్తే మరి వీటికి ఉనికినిచ్చినది ఏమిటి అనేటటువంటిది మనము ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది. అదే వేదాంత విచారం. 9వ మంత్రం నుండి పాఠం కొత్త మడుపు తిరుగుతోంది, కొత్త కొత్త దిశలో వస్తుంది. ఇన్నాళ్ళ ఆధారం కోసం వెతికినటువంటి మనస్సు
మనిషి అసలు ఏం కోరుతున్నాడు? మొట్టమొదట ఈ ఆధార ఆధేయాలను వెతకడమా పని, లేకపోతే నా పర్పస్ ఏమిటి, నాకు ఏమిటి కోరిక, నా ఈ కోరిక ద్వారా నేను అంతిమ ఆధారాన్ని ఎలా తెలుసుకుంటాను అనే ప్రశ్న వస్తుంది. ఇదే కుబేర మంత్రం నుండి బ్రహ్మ సమన్వయానికి వెళ్ళే మంత్రముల వరకు ఉండే 4 మంత్రముల సమాహారం. 9, 10, 11, 12. ఏమిటి కుబేర మంత్రము? ఓం రాజాధిరాజాయ ప్రసహ్యశాహినే నమో వయం వైశ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. స్థూలంగా వాచ్యార్థంగా ప్రతిపదానికి అర్థం చూసి చెప్పుకున్నట్లయితే రాజాధిరాజు, రాజులకు రాజు, రారాజు. ప్రసహ్య సాహినే, ఎదురైనటువంటి శక్తులను అధిగమించగలిగినటువంటి మహాసామర్థ్యవంతుడైన. ప్రసహ్య సాహిని అంటే శత్రువులను ఎదిరించడం అంటే ప్రతిబంధకాలను అధిగమించగలిగినటువంటి అప్రతిహతమైనటువంటి ఒక ప్రత్యేకమైన సామర్థ్యము కలిగిన వాడు. ఆయనేవాడు? వైశ్రవణుడు. విశ్రవణ అనే శబ్దము యొక్క సంతతివాడు వైశ్రవణుడు. నమస్కరిస్తున్నాం. ఏం చేస్తున్నాము? కామాలను కోరుతున్న నాకు, నా అభీష్టమైన కామాలకు అధిపతి అయినటువంటి వైశ్రవణుడు ప్రసాదించుగాక. కుబేరుడైన వైశ్రవణ మహారాజుకు నమస్కారము. ఇది వాచ్యస్థాయి. ఇది సూపర్ఫిషియల్ లుక్. దీంట్లో వాచ్యస్థాయిలో ధనం అంటే ఏమిటి? డబ్బు, దశకం, ఇల్లు, వాకళ్ళు, ఐశ్వర్యం, అభీష్ట సిద్ధి ప్రసాదించగలిగినటువంటి కుబేరుని గారిని ఉద్దేశించి ఉపాసనాపూర్వకమైన ఒక ప్రత్యేకమైన ఐశ్వర్య ఉపాసన, ఐశ్వర్య ప్రార్థన. అదే చెప్తుంది. ఇంత ఉపనిషత్తు ఇంత దూరం తీసుకొచ్చి నువ్వు డబ్బు కోసం బాగా ఉపాసించవయ్యా, లేకపోతే పూజలు చేయవయ్యా అని చెప్తుందా? అంతకంటే లోతైంది ఏదో ఉంటుంది, అది పట్టుకోవాలి. వైశ్రవణుడైన రాజులకు రాజైన వాడికి, అపారమైన ఆధిపత్య సామర్థ్యం ఉన్నవాడికి నమస్కరిస్తూ, కామాలను కోరుతున్న నాకు, కోరికలను కోరుతున్న నాకు అభిష్టాలను ప్రసాదించుగాక అనే స్థూలమైనటువంటి ప్రార్థన నుంచి ఇక్కడ ఉన్న పదాలను రాజాధిరాజ, ప్రసహ్య సాహిన్, వైశ్రవణ, కామేశ్వర, కుబేర, మహారాజా అనే సంబోధనలన్నీ సంపద, శక్తి, అధికారం, అనుగ్రహ సామర్థ్యాలను సూచిస్తున్నాయి. అయితే వేదాంత అధ్యయనంలో ఈ మంత్రాన్ని కేవలం ధన ప్రాప్తి ప్రార్థనగా కాకుండా అలా ముగించేసి ఇక్కడతో అయిపోయింది, కుబేరుడిని ప్రార్థించేసాం, డబ్బంతా వచ్చేస్తుంది, రేపటి నుంచి బ్యాంక్ బ్యాలెన్స్ 20 టైమ్స్ అయిపోయిందని అనుకోకుండా దానిలో వ్యక్తమవుతున్నటువంటి కామన యొక్క మూలాన్ని పరిశీలించాలి. ఇదే కదా మహాభారతంలో చెప్తారు. ఓ కోరిక, ఓ కామన, నీ మూలాన్ని తెలుసుకున్నాను నేను, కనుక నువ్వు నన్నేమీ చేయలేవు అంటూ వేదవ్యాస తాతయ్య గారు ఒక మంచి శ్లోకం రాశారు. కామము యొక్క మూలములను పరిశీలించండి. కుబేర అనే నామం ఒకటి ఇచ్చారు. ఎందుకు కుబేర అన్నారు? ప్రత్యేకంగా గమనించాలి. సంస్కృత సాంప్రదాయంలో కుబేరుడు లేక కుబేరుడు అని కూడా ఉండవచ్చు. వాబాలకు అభేదం సంస్కృతంలో. కుబేరహ అన్న కుబేరహ అన్న ఒకటే. వైశ్రవణుడనే నామంతో ప్రసిద్ధుడు. ఇతిహాస పురాణ పరంపరలో ధనము, నిధులు, ఐశ్వర్యాలకు అధిపతి, యక్షులకు రాజు, ఉత్తర దిక్కుకు పాలకుడు అనే ప్రసిద్ధమైనటువంటి అవగాహన ఉన్నది. అయితే కుబేర అనే పదానికి ఒక నిశ్చితమైన పురాణార్థాన్నో, ధాతు నిరుక్తక సాంప్రదాయాన్ని అంగీకరించబడిన అర్థాన్నో తీసుకోకూడదు. మామూలుగా కు అంటే భూమి, బేర అంటే సంపద. కుబేర అంటే ప్రపంచ సంపదలన్నిటికీ అధిపతి ఎవరో ఆ తత్వాన్ని కుబేర అని అంటున్నారు. అయితే తాత్విక వ్యుత్పత్తిని నిర్మించడం ఈ కు ప్లస్ బేరా పెట్టి బేరం పెట్టడం కాదు. కు ప్లస్ బేరా అనేటటువంటి విభజన మనకు అక్కర్లేదు. అది ఇక్కడ ముఖ్యమైనది కాదు. నామ వ్యుత్పత్తి కంటే ఉపాస్య స్వరూపము కావాలి మనకి. ఆయన నామం ఏదైనా
ఆ కుబేర అనేటటువంటి తత్వాన్ని మనం ఉపాసించాలి. సంపదకు అధిపతి, సంపదను అనుగ్రహించగలిగినటువంటి దేవత. విశ్రవణుడు అనే ఆయన సంతానానికి చెందిన వాడిని వైశ్రవణాయ అనే నామము కుబేరుని సాంప్రదాయాన్ని పరిచయం చేస్తుంది. పురాణ సాంప్రదాయంలో విశ్రవసుని పుత్రుడు కావడం వలన వైశ్రవణుడు. విశ్రవసుడు అంటే ఏమిటి? అధికంగా అన్ని శ్రవణం చేసినవాడు, అంటే అన్నీ తెలిసినవాడు, ఆల్ నోయర్, ఆల్మైటీ యొక్క సంతానము ఈ కుబేరుడు, మరెవరో కాదు. ఆ ఆల్మైటీ అనేటటువంటి పరంపరలో ఈ కుబేరుడు కూడా వైశ్రవణుడు. అంటే విశ్రవసుని యొక్క అపత్యము అనే అర్థంలో వైశ్రవణుడు అనే నామం ప్రసిద్ధి. రాజా అధిరాజాయ అంటే రాజులకు అధిపతి, రారాజు, మహారాజా కూడా అదే ఐశ్వర్యాధిపత్యాన్ని బలపరుస్తుంది. ప్రసహ్య సాహిన్ అనే ఒక అర్థం. ప్రసహ్య అంటే చాలా గట్టిగా ఓర్చుకోగలిగిన వాడు ప్రసహ్య. సాహిన్ అంటే ఎటువంటి ఒడిదుడుకు వచ్చినా శక్తితో ఎదుర్కొని జయించగలిగినటువంటి సామర్థ్యాలను, అడ్డంకులను అధిగమించే ప్రభావాన్ని ప్రసహ్య సాహిన్. ఈయన ప్రసహ్య సాహిన్ అండి అన్నాం అనుకోండి, అంటే ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా అది అధిగమించగలుగుతాడు. ఎప్పుడు దేహభావంలో ఉంటే అధిగమించలేడు. దీనికన్నా సూక్ష్మమైనటువంటి భావాన్ని పొందితేనే ఒడిదుడుకులను అధిగమించగలడు. ఇవన్నీ కలిపి చూస్తే కుబేరుడు అనే ఆయన, మనం చూస్తున్న కుబేరుని బొమ్మగా ఉన్నటువంటి ఓ ధనాధిపతి, ధనోదుడు అని చెప్పేటటువంటి ధన సంపత్తి కలిగినటువంటి వాడు అని కాదు. అలా చూసినా కూడా అధిపతి అంటున్నాము అంటే ధనమునకు అధిదేవత, అంటే ధనమునకు లోబడని వాడు ధనాధిపతి అవుతాడు. ఒక సున్నితమైన వేదాంతాద్వయం అధ్యయనం కూడా ఉంది. కుబేరుడు అంటే ధనం కాదు, ధనానికి అధిపతి. ధనం అతని స్వరూపం కాదు, ధనం అతని అధీనంలో ఉంది. నేను ఇంటికి అధిపతి అని అనుకోండి, ఇల్లు నేను కాదు కదా. ఇంటికి అధిపతి అంటే, ధనానికి అధిపతి అంటే ధనం అతని స్వరూపం కాదు, ధనం అతని యొక్క ఒక పొజిషన్ అనే అర్థం కూడా చెప్పుకోవచ్చు. సాధారణ జీవి ఏం చేస్తాడు? ధనాన్ని సంపాదిస్తాడు. ప్రతి వాళ్ళు ఏం చేస్తారు? ఎంత కొంత పోగేద్దామని ప్రతిరోజు శ్రమిస్తున్నారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి చీమగారి దగ్గర నుంచి ప్రతి వాళ్ళు ఏదో ఒకటి పోగవేద్దాం సంపదని చూస్తున్నారు. కొన్నాడేసరికి ఏంటవుతుంది? ఆ ధనమే అధిపతి అయిపోతుంది. వీడు ధనానికి బానిస అయిపోతాడు. అంటే ధనమే తనను పరిపాలించే స్థితికి చేరిపోతుంది. కుబేర ప్రతీక దీనికి విరుద్ధంగా సంపదపై స్వామిత్వాన్ని సూచిస్తుంది. దీనిని పదనురుక్తిగా కాక ఉపాసనాత్మక అన్వయంగా మాత్రమే తీసుకుంటాం. సంపదను కలిగి ఉండడం ఒక విషయం. సంపదలు చాలామందికి ఉన్నాయి. మనలో చాలామంది సంపన్నులు ఉండవచ్చు. విద్యా సంపన్నులు, వినయ సంపన్నులు, ఐశ్వర్యము, మిగతా సంపదలన్నీ ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ ఆ సంపదకు బానిస కాకపోవడం అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి విషయం. వేద సంప్రదాయంలో సంపదను ఒక నాణ్యంగాను, బంగారంగాను పరిమితం చేయలేదు. ఎప్పుడు వేదంలో సంపద సొమ్ములు అంటారు మన వాళ్ళు. సొమ్ములు అంటే ఏమిటి? అన్నము, పశువు, ప్రజ, విద్య, శక్తి, సామర్థ్యం, జీవనోపకరణాలు. ఆయన దగ్గర చాలా సొమ్ములు ఉన్నాయి అంటే ఆవులు, పశు సంపద ఉన్నదని అర్థం. ఆమె సొమ్ములు పెట్టుకుని వెళ్ళిందండి పేరంటానికి అంటే బంగారం పెట్టుకునేవాడు. ఈ సొమ్ములు లేక సంపద అనేదానికి అన్నం, పశువు, ప్రజ, విద్య, శక్తి, సామర్థ్యం, జీవనోపకరణాలు, జీవనాన్ని పోషించే సాధన సంపత్తి అంతా ఐశ్వర్యంలో ఒక భాగమే. అందువలన కుబేరుని సంపద యొక్క, కుబేరుని ఏం చెప్పాలి ఇప్పుడు? ఇటువంటి సంపదల యొక్క సమష్టి అధిదేవత, సంపదలకు అధిపతిగా ఉపాసించడం ద్వారా వస్తువుపై ఉన్నటువంటి మనస్సును, అంటే అక్కడ బంగారానికి అధిపతి అంటే బంగారం నుంచి బంగారం అధిపతి వేదిక షిఫ్ట్ అవుతుంది. అధిష్టాత్మకమైనటువంటి శక్తి వైపు ఎత్తబడుతుంది, ఎలివేట్ అవుతుంది. ఇదే ఉపాసన యొక్క సాధారణ పద్ధతి. సరే, ఏమిటి మంత్రం? ఏమిటి? కుబేరాయ వైశ్రవణాయ ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే. అక్కడ వరకు చూసాం. సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు అన్న వరకు వెళ్ళాలి.
ఓకే. వేదాంతపరంగా అత్యంత ముఖ్యమైనటువంటి పద సమూహము కామాన్, కామకామాయ, కామేశ్వర. మనిషి జీవితం పరిశీలిస్తే ప్రతి చర్య వెనుక ఏదో ఒక కామన ఉంటుంది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏదో పని చేశారంటే ఏదో ఒక కోరికను, ఒక సంకల్పాన్ని మనసులో పెట్టుకొని దానిని మనము సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ధనం కావాలి, గౌరవం కావాలి, సన్మానాలు కావాలి, శాలువలు కావాలి, వీడియోలు తీయాలి, పేపర్లో వేయాలి, సంతానం కావాలి, విద్య కావాలి, భద్రత కావాలి, ఆనందం కావాలి, నలుగురు చప్పట్లు కొట్టాలి. వస్తువులు వేరైనా వాటి వెనుక ఒకే అంతర్గత భావం పనిచేస్తుంది. ఏమిటా అంతర్గతమైన భావము? నేను ఇప్పుడు ఉన్నట్లుగా పరిపూర్ణుడను కాదు. నాకు రేపు సన్మానం చేస్తే పరిపూర్ణత ఇనుమడిస్తుంది, ఎక్కువ అవుతుంది. ఇంకేదో వస్తే నా అపూర్ణత తొలగుతుంది. ఈ అపూర్ణతా భావమే కామం. అంటే ది ఇన్కంప్లీట్నెస్ దట్ యు హ్యావ్. ఐఎమ్ నౌ ఇన్కంప్లీట్. ఇఫ్ ఐ గెట్ దట్ ఐ విల్ బికమ్ కంప్లీట్. అది వస్తే దానికన్నా ఇంకొకటి వస్తే ఐ విల్ బికమ్ కంప్లీట్. ఈ అపూర్ణతాభావం అనేది వెలితి భావం. ఇది నీ వెలితో నా వెలితో అంటూ అన్నమాచార్య అద్భుతమైన కీర్తన రాశారు. ఆ అపూర్ణతాభావం, ఆ వెలితి భావమే కామానికి మూలం. అందువలన కామాన్ని వేదాంతం మొదటనే ద్వేషించమనదు. అయ్యో నీ కోరికలు ఉండకూడదురా అంటూ ఫస్ట్ స్టెప్లో చెప్పదు. సాధకుడు తన కోరికను దేవతాముఖంగా ఉంచితే అది వ్యక్తిగతమైనటువంటి అహంకారపు గుప్తచరణంగా కాకుండా ఆ దేవతా ఉపాసనగా మారుతుంది. కామాన్ని అణచడం కాదు. ఇట్స్ నాట్ సార్ట్ ఆఫ్ రిస్ట్రైనింగ్ ఆర్ సంప్రెసింగ్ ది డిజైర్. కామాన్ని పరిశుద్ధం చేయడం, మనను బాధించకుండా పరిశుద్ధం చేయడం. భోగాన్ని యాంత్రికంగా నిషేధించడం కాదు. భోగంలో శాశ్వత పూర్ణత ఉందా? నిజంగా ఇది నన్ను పూర్ణత్వాన్ని స్థితికి తీసుకువెళుతుందా అని విచారించడానికి మనసును సిద్ధం చేసుకోవడమే ఈ వేదాంత విచారం. బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్కుల వారు మైత్రేయ అమ్మగారు సంభాషించుకుంటున్నప్పుడు యాజ్ఞవల్కుడు చెప్తాడు, నేను నిన్ను నీ గొప్పతనం కోసం నువ్వు నా భార్యవని ప్రేమించటం లేదు. నేను నిన్ను నా కోసమే ప్రేమించుకుంటున్నాను. అలాగే నువ్వు నన్ను భర్త అని ప్రేమించటం లేదు. నీవు కూడా నీ కోసమే నన్ను ప్రేమిస్తున్నావు. పుత్రులను కూడా పుత్రుల కోసం ప్రేమించటం లేదు. అది మన కోసమే ప్రేమిస్తున్నాము. వస్తు ఏదైనా సరే ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. అంటే ఏదైనా ఒక వస్తువు, నా పిల్లవాడు ఉన్నాడు, కొడుకున్నాడు, వాడు నాకు ప్రియుడు. ఎందుకు? వాడు కొడుకని ప్రియుడు కాదు. వాడి వలన నాలో కొంత ఏదైతే వెలితిదనం ఉందో అది తీరుతుంది, నా సంతృప్తి ఇనుమడిస్తుంది వాడు పుత్రుడుగా ఉంటే అనేటటువంటి భావన వలన ఆత్మనస్తు కామాయ, నా కోసమే సర్వం ప్రియం భవతి. ఓకే, అప్పుడేమైంది? ఆ పుత్రుడు మీకు ప్రియాన్ని కలిగించకుండా అప్రియంగా ప్రవర్తించాడు అనుకోండి, అప్పుడు వాడు ప్రియుడు కాదు. ఒక్క మాట వ్యత్యాసంగా మాట్లాడితే చాలు. నిన్న సాయంకాలం, ఇవాళ పొద్దునుంచి వాడి మీద నాకు యావగింపు స్టార్ట్ అవుతుంది. చూశారా? ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భక్త్యాయ. భార్య, పుత్ర, విత్త మొదలైనవన్నీ కూడా అవి వాటి కోసం మనము, నాట్ ఫర్ దెయిర్ సేక్, ఫర్ అవర్ సేక్. వాటి వలన నాకు లాభం కలుగుతుంది, నాకు ఆనందం కలుగుతుంది, నాకు తృప్తి కలుగుతుంది, నాకు కొంత అపూర్ణమైనది పూర్ణమవుతుంది, నాలో ఉన్న వెలితి తీరుతుంది అనేటటువంటి భావనతోనే ప్రియమవుతున్నాయి. ఆత్మనిమిత్తమై ప్రియమైనవి. బృహదారణ్యకంలో బ్యూటిఫుల్ డిస్కషన్. వస్తువులను వాటి స్వరూపం కోసం కోరడం లేదు. ఒక క్వాలిటీ కారు కోసం కోరటం లేదు. ఆ కారు నాకుంటే నా తాలూకా అనుభవం ఇనుమడించి నా తృప్తి ఇంకొంచెం పెరుగుతుంది. నాలో ఉన్న అపూర్ణత్వము, కారు లేదు అనే అపూర్ణత్వము పోతుంది అని కారు మీద ప్రేమ అయిందా. వాటి ద్వారా మనకు లభిస్తుంది అనే భావించే ఆనందము, భద్రత, పూర్ణత్వం కోసం వస్తువులను కోరుతున్నాం.
ఆధారము. ఇక్కడేంటన్నారు? సమే కామాన్ అనే ప్రార్థనను లోతుగా, మే అంటే నా యొక్క, సహా అతడు, మే కామాన్ నా కోరికలను. ఎవరైతే ఏమిటా కోరికలు? ప్రశ్నను పరిశీలిస్తే నాకు కామ వస్తువు కావాలా, కోరుకుంటున్నటువంటి వస్తువు కావాలా, లేక ఆ వస్తువు యొక్క లబ్ధి జరిగినప్పుడు, ఆ కోరిక తీరినప్పుడు క్షణికంగా అనుభవం అయ్యే కేవల క్షణికానందం, పూర్ణత్వం కావాలా, ఆ టెంపరీ పూర్ణత్వం కావాలా, నిజంగా ఆ వస్తువు కావాలా? కోరిక తీరినప్పుడు కొంతసేపు సంకల్ప వికల్పాలతో మనస్సు పరిగెడ్డ మానేస్తుంది. కారు కావాలని అనుకున్నాడు, కారు కొనుక్కున్నాడు, ఓ 15 రోజులు పర్వాలేదు, కొత్త కారు బాగుందని హ్యాపీగా ఉన్నాడు. మళ్ళీ స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి. కారు తర్వాత ఇంకొక ఐటెం. నిశ్చలతలో స్వరూపానందం ప్రతిబింబిస్తుంది. ఎప్పుడైతే మనస్సు నిశ్చలంగా ఉంటుందో కొంతకాలం ఉంటుంది. భార్య కావాలి, వివాహం చేసుకున్నాడు, మొగుడు కావాలి, పెళ్లి చేసుకుంది, ఓ ఏడాదో 6 నెలలో కొంతకాలం నిశ్చలంగా ఉంటుంది మనస్సు. ఆ తర్వాత కొత్త కోరికలు, కొత్త ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. జీవి ఈ ఆనందాన్ని వస్తువు ఇచ్చిందని భావించి, ఓహో ఈ వస్తువు ఇచ్చింది బాగుంది, కానీ దీనికి ఇంకొక వస్తువు కానీ యాడ్ చేసినట్లయితే ఇంకొంచెం ఆనందం ఎక్కువ అవుతుంది అంటూ మరో వస్తువు పరిగెడతాడు. ఇదే సంసారం. సంసారం అంటే ఏమిటి? కామనల వెనుక పరుగులు తీయటమే సంసారము. కామేశ్వర అనే పదము మరో అంతర్ముఖ ప్రశ్నను లేవనెత్తుతుంది. కామం మనను పాలిస్తుందా, లేక కామం కూడా మనకు తెలిసినటువంటి ఒక మనోవృత్తియా? నాకు కోరిక వచ్చింది అని తెలిసింది కదా, ఆ కోరిక ఏమిటి? జ్ఞేయం. జ్ఞేయం అంటే ఏమిటి? తెలిసేది. అంటే ఆ కోరిక వస్తుంది, ఉంటుంది, మారుతుంది, పోతుంది. దానిని తెలుసుకునేటటువంటి సాక్ష్యం మాత్రం ఈ కామంతో పాటు రాకపోకలు లేవు. అందువలన నిజమైన కామేశ్వరుడెవడు? కామాలను ప్రసాదించే ఒక శక్తి కాకుండా, కామాల అధీనంలో పడనటువంటి అంతఃస్వాతంత్రానికి దారితీసే సూచన కామేశ్వరుడు. కామమునకు ఈశ్వరుడు అంటే కామమునకు లోబడనివాడు, కామమునకు అధిపతి అంటే కామములకు అతీతుడు, కామాతీతుడు అని చెప్పిన, పూర్ణ కాముడు అని చెప్పిన, ఆప్త కాముడు చెప్పిన, నిష్కాముడు అని చెప్పిన, కామేశ్వరుడు అని చెప్పిన ఒకటే అర్థం. అంతేత భగవద్గీతలో ఏం చెప్పారు? స్థితప్రజ్ఞ లక్షణాలను వివరిస్తూ 2వ అధ్యాయంలో ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట అంటూ వర్ణిస్తారు. అంటే ఆయన కామాలను బలవంతంగా బాటిల్లో పెట్టి మూత పెట్టేశాడు అని కాదు. ఆత్మలోనే తృప్తుడైనందువలన కామాలపై ఆధిపత్యాన్ని సాధించి కామేశ్వరుడయ్యాడు. ఈ కామముల నుంచి విముక్తి పొందినవాడు స్థితప్రజ్ఞుడు అని అర్థం. ఇదే 9వ మంత్రం నుండి 10వ మంత్రానికి ఒక వారధి, ఒక వంతెన. మొదట ఏం కావాలి? నాకు సంపద కావాలి. ఓ సంపదలకు ప్రభు అయినటువంటి కుబేర మహారాజా, నా కోరికలన్నీ తీర్చు అని ప్రార్థించినటువంటి మనస్సు, ఆ మనస్సును శృతి వెంటనే తెలుసుకో అంటుంది. ఓం నెక్స్ట్ మంత్రంలో ఓం తద్బ్రహ్మ, ఓం తదాత్మ, ఓం తత్ సత్యం, ఓం తత్ సర్వం అంటూ ఒక మహత్తరమైనటువంటి సమన్వయంలో తీసుకెళ్తుంది. కుబేరుడు సంపద యొక్క పరమార్థం కాదు, కామ్య వస్తువు నుండి దాని అధిష్టాతృ శక్తికి, అక్కడ నుండి పూర్ణత్వ స్వరూపమైన బ్రహ్మానికి దృష్టిని పైకి తీసుకుని వెళ్ళే ఉపాసన సోపానం. ఓం తద్బ్రహ్మ కామ్య వస్తువు నుండి పూర్ణత్వ స్వరూపానికి ఈ మంత్రం. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయు, ఓం తదాత్మ, ఓం తత్ సత్యం, ఓం తత్ సర్వం, ఓం తత్ పురోర్నమ. ఓం తద్బ్రహ్మ అదే బ్రహ్మ, ఓం తద్వాయువు అదే వాయువు, ఓం తదాత్మ అదే ఆత్మ, ఓం తత్ సత్యం అదే సత్యం, ఓం తత్ సర్వం అదే సర్వం అనే మంత్రము ఒక పరతత్వాన్ని వివిధ దృష్టులలో సూచిస్తుంది. బ్రహ్మంగా చెప్పుతున్నటువంటి ఆ తత్వం వాయువుగాను, అంతరాత్మగాను, సత్యస్వరూపంగాను, సర్వంగాను, సమస్తంగాను ఉన్నది అనే ప్రాథమిక వాక్య ప్రవాహం. చివర తత్పురోర్నమ అనే పాఠాన్ని ఇచ్చింది. మంత్రాన్ని కట్టిపడేసే పదం ఇక్కడ ఏమిటి?
తత్ అని ఉంది. ఓం తద్ బ్రహ్మ, ఓం తద్వాయులో తత్ అంటే అది, ఇది అది అని చెప్పరా అనేది ఏదో అది. అది అంటే ఏమిటి? నిర్వచించలేని దాన్ని అది అంటాం అనే సూచన పదము ప్రతి వాక్యంలోనూ పునరావృతం అవుతుంది. ముందున్న మంత్రంలో ఏం చెప్పారు? ఇది కావాలి, అది కావాలి, కామేశ్వరవై శ్రవణం దదాతు, వైశ్రవణం మాకు కామాలను ఇయ్యు అంటూ కోరారు. అనేక కామ్య వస్తువుల వైపు పరిగెట్టాడు. ఇప్పుడు శృతి అనేక వస్తువులను విడిచి ఒక తత్వ వైపు దృష్టి పెట్టమంటుంది. తద్బ్రహ్మ, అది బ్రహ్మ, తదాత్మ, అది ఆత్మ, తత్సత్యం, తత్సర్వం అంటూ 4 ప్రకటనలు చేసింది. ఈ మధ్యన ఉన్నటువంటి అంతర్గత క్రమమే మంత్రము యొక్క వేదాంత హృదయము. బ్రహ్మ అంటే బృహత్వము, అపరిమితత్వము, అనంతత్వము, పూర్ణత్వాన్ని సూచిస్తుంది. కామం ఎక్కడ పుడుతుంది? పరిమితత్వ భావంలో పుడుతుంది. నేను అపూర్ణుడను అనే భావం ఉన్నంత వరకు మరొక వస్తువు నన్ను పూర్తి చేస్తుంది, ఆ వస్తువుతో నేను భర్తీ చేసుకుంటాను, వెలితి పూడ్చుకుంటాను అనేటటువంటి ఒక భావన. పరిమితమైన వస్తువు పరిమితత్వాన్ని శాశ్వతంగా తొలగించలేదు. ఏదైనా ఒక పరిమితమైన వస్తువును కోరుకుంటే ఈ పరిమితమైన వస్తువు అపరిమితమైన తత్వం దగ్గరికి ఎలా తీసుకెళ్తుంది? అందువలన కామానికి పరమ పరిష్కారం అన్ని కామ్య వస్తువులు మొత్తం అన్ని ప్రపంచంలో ఉన్నవి ఇచ్చేసిన కోరిక తీరదు. ఆశాపాశముతో ఆ కడు నిడుపు లేదంతంబు రాజేంద్ర వారాసి ప్రవృతమేది నీ వలయ సామ్రాజ్యంబు చేకూరియున్ కాసిన్ బొందిరిగాది. అంటే సముద్రం చుట్టుముట్టినటువంటి మొత్తం భూభాగం ఇచ్చేసిన ఇంకా వాళ్లకు అపూర్ణత అలాగే ఉండిపోయింది. ఈ అపూర్ణతాభావమే అసత్యమని తెలిసే పూర్ణత్వ జ్ఞానం. అదే తద్బ్రహ్మ. తద్బ్రహ్మ అంటే తత్పూర్ణం అనేది కుబేర మంత్రానికి అంతర్గతమైనటువంటి సమాధానం ఈ మలుపు. తదాత్మ. ఓకే, ఆ బ్రహ్మ ఎక్కడో ఉందనుకుంటావేమో, అది నీవే. తదాత్మ ఒక కీలకమైనటువంటి, ఒక ఇంపార్టెంట్ ఇన్వర్ట్ టర్న్. బ్రహ్మమనంతమైనదని తెలిసిన అది నన్ను విడిచి దూరంగా ఉన్న పరమతత్వం అయితే నా పూర్ణత అలాగే ఉండిపోతుంది. బ్రహ్మం చాలా గొప్పది, కానీ బ్రహ్మం ఎక్కడో అందని స్థితిలో ఉంది. మరి నేను అపూర్ణుడను, మరి ఎలా పూర్ణత్వం వస్తుంది? ఆ బ్రహ్మం నేను అవ్వాలి, అది ఎలా పొందాలి అనే ప్రశ్న లేకుండా శృతి అందుకే ఆ బ్రహ్మమే నీవు తదాత్మ అంటుంది. నీవు వెతుకుతున్న పూర్ణత్వము, బ్రహ్మ అంటే పూర్ణత్వం. పూర్ణోహం బ్రహ్మాహం బ్రహ్మో అన్నీ ఒకటే అర్థం. పూర్ణత్వాన్ని ఏదైతే వెతుకుతున్నావో అది బ్రహ్మ. అది ఎక్కడా వెతకక్కర్లేదయ్యా, అది కొత్త వస్తువు కాదు. తదాత్మ నీ స్వరూపమే ఇక్కడ ఉపాసన అంతర్ముఖమైపోయింది. దేవతను ప్రార్థించే జీవి నుండి, కోవెల చుట్టూ ప్రదక్షిణాలు చేసే సాధారణ భక్తుని నుండి తన స్వరూపాన్ని విచారించే ముముక్షు దగ్గరకు ప్రయాణం మొదలైంది. తత్సత్యం అంటే సత్యం అంటే ఏమిటి? అబద్ధం కాదు, నిజం చెప్పాడు, సత్యం పలికాడు, సత్య హరిశ్చంద్రుడు, అది అర్థం కాదు ఇక్కడ. సత్యం అంటే వేదాంతంలో స్వతంత్ర సత్త కలిగినది సత్యం. అదే మనకు బృహదారణ్యకం చెప్తుంది. మూర్తామూర్త బ్రాహ్మణంలో సత్ చెత్, సత్తు చెత్ కలిపితే సత్య అనేటటువంటి మార్గం. అంటే మూర్తములు అమూర్తములు, సత్తులంటే మూర్తాలు, చెత్తులంటే అమూర్తాలు, కనపడ వ్యక్తమైనవి అవ్యక్తమైనవి, వీటి తలుక సమాహారమే సత్య. అంటే అదే హిరణ్యగర్భ బ్రహ్మ. మొదటి సత్యం ఎవరు? హిరణ్యగర్భ బ్రహ్మ. సత్యస్య సత్యం ప్రాణావై సత్యం తేషాం ఏష సత్యం. ఆయన్ని సత్స్వరూపంగా ఉన్న వాటన్నిటికీ నిజమైన సత్యం హిరణ్యగర్భ బ్రహ్మ. అది సత్తు చెత్తు, మూర్తము అమూర్తములు కలిసి ఉన్నది. అయితే ఆయన ఫైనలా? కాదు. ప్రాణావై సత్యం. ప్రాణ అంటే హిరణ్యగర్భ బ్రహ్మ, సూత్రాత్మ. సూత్రాత్మ సత్యం. తేషాం ఏష సత్యం. ఆ హిరణ్యగర్భ బ్రహ్మకు మిగతా వాటన్నిటికీ కూడా ఇగో ఈ పరబ్రహ్మమే సత్యము అంటూ, ఏ మార్పుల వలన బాధింపబడని నామరూపాలకు ఆధారమైనటువంటి తత్వము అనే గంభీరార్థమే సత్యం అనే పదం. ఘటం పుడుతుంది, మారుతుంది, నశిస్తుంది. మృత్తిక దాని ఉపాదాన సత్యము. ఆభరణం రూపం మారుతుంది, బంగారం ఉపాదాన సత్యము. అలా వస్తుంది, పోతుంది, జలసత్త కొనసాగుతుంది. ఇదే విధంగా జగత్తులో నామరూపాలు మారుతున్నా వాటన్నిటిలో ఉంది అని ప్రకాశించే ఒకే ఒక సత్తా, అదే సత్యం. ఓం తద్బ్రహ్మ, ఓం తదాత్మ, ఓం తత్సత్యం. సత్యం అంటే ఇంకేమైనా మిగిలిపోయామని డౌట్ వస్తుంది.
తత్సర్వం. సర్వం అంటే ఏమిటి? దృశ్య పదార్థ జాతం అంతా అనాత్మ, మిథ్య, ఉత్తుత్తి, అపియరెన్స్, అవన్నీ సర్వంలో ఉన్నాయి. ఈ సర్వము కూడా దాంట్లోనే నిలబడి ఉన్నాయ్యా. విశ్వవ్యాప్తం చేస్తుంది. బ్రహ్మ జగత్తు వెలుపల ఎక్కడో నిలిచిన పరమ వస్తువు కాదు. కనిపిస్తున్న సర్వన్నో నామరూపాలకు టేబుల్ ఉంది, గోడ ఉంది, గేదె ఉంది, ఆవు ఉంది, సర్వం ఉన్నాడు అనే దానికి ఆ ఉనికినిచ్చినటువంటి సత్తయే తత్సర్వం. చాందోగ్యోపనిషత్తులో సర్వం కల్విదం బ్రహ్మ అనే భావం సహజంగా అనుసంధానమవుతుంది. సర్వం బ్రహ్మ అంటే ప్రతి నామరూపాన్ని యథారూపంగా పరమార్థ సత్యం చేయడం కాదు. ఫలానా కమల గారు ఉన్నారు, ఆమె డైరెక్ట్గా బ్రహ్మ అని చెప్పడం లేదు. ఆ నామరూపాలకు ఆధారంగా ఉండేటటువంటి స్వతంత్ర సత్త పరబ్రహ్మము. స్వతంత్ర సత్త లేని వాటికి, ఆ వాయువుకి, ఆ అగ్నికి, ఆ ఇంద్రుడికి, ఆ ప్రజాపతికి, ఏవేమి పేర్లు ఉన్నాయో వాటన్నిటికీ కూడా స్వతంత్ర సత్త లేదు. వాటికి అవన్నీ కూడా ఈ సత్త మీదే ఆధారపడి ఉన్నాయి. ఇదే బ్రహ్మసత్తే అని గ్రహించడం. ఈ క్రమంలో చూస్తే 9వ మంత్రంలో నాకు కావాలి అనేటటువంటి జీవదృష్టి ఏమైంది? పూర్తిగా మలుపు తిరిగింది, పరివర్తనమైంది, పరివర్తితమైంది. మొదట నాకు వస్తువులు కావాలి, తర్వాత నాకు వాటి ద్వారా పూర్ణత్వం కావాలి అని తెలుస్తుంది. ఇంకా ఆలోచిస్తే విచారంలో ఆలోచనే అనేటటువంటి అర్థంలో ఇంకా తపస్సు చేస్తే ఆ పూర్ణత్వమే బ్రహ్మమని తెలుస్తుంది. తదాత్మా వద్ద ఆ బ్రహ్మమే నా స్వరూపమని బోధ అంతర్ముఖం అవుతుంది. తత్సర్వం అనే దగ్గర ఆ సత్తా సర్వనామ రూపాలలోనూ ఉంది. తదాత్మ అంటే ఐఎమ్ ది ఓనర్ ఆఫ్ బ్రహ్మ, బ్రహ్మ ఈజ్ విత్ మీ అనే భావం దగ్గర నుంచి అదే బ్రహ్మము సర్వంలో ఉంది అనేటటువంటి సర్వనామరూపాల సర్వాంతర దృష్టి, సర్వాత్మ దృష్టి వస్తుంది. మంత్రాంతంలో తత్పురోర్నమః అంటే ఎట్ట ఎదుటుగా ఉన్నటువంటి ఈ శక్తికి నమస్కారము. అది ఎక్కడో లేదు, నీ దగ్గరే ఉంది, నీ ఎదుటను ఉన్నది, నీలోనూ ఉంది. 11వ మంత్రం దగ్గరకు వచ్చాం. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు తం యజ్ఞస్త్వం పషట్కారస్త్వం ఇంద్రహత్వం రుద్రహత్వం విష్ణుహత్వం బ్రహ్మహత్వం అన్నమాట. స్వం అన్నది అది సంధి వశాన అట్లా ఉంది. త్వం యజ్ఞః, త్వం వషట్కారః, త్వం ఇంద్రః, త్వం రుద్రః, త్వం విష్ణుః, త్వం బ్రహ్మః, త్వం ప్రజాపతిః. అంటే నీవే యజ్ఞము, నీవే వషట్కారము, నీవే ఇంద్రుడు, నీవే రుద్రుడు, నీవే విష్ణువు, నీవే బ్రహ్మ, నీవే ప్రజాపతి. త్వం తదా ఆపః, ఆపో జ్యోతి, రసః అమృతం, బ్రహ్మ భూర్భువ సువరోం అనేది. ఈ పరతత్వము సమస్త భూతాలలో అంతరంగా చరిస్తూ గుహాయాం విశ్వమూర్తిషు అంటూ చెప్పారు. అంతశ్చరతి భూతేషు, సమస్త భూతాలలో అంతరంగా చరిస్తూ, గుహాయాం గుహలలో చరిస్తూ, విశ్వమూర్తిషు అంటే విశ్వరూపంలో అన్నిటిలోనూ ఉన్నది. నీవే యజ్ఞం, నీవే వషట్కారం, నీవే ఇంద్రుడు, నీవే రుద్రుడు, నీవే విష్ణువు, నీవే బ్రహ్మ, నీవే ప్రజాపతి, నీవే ఆపహ జ్యోతి రసం అమృతం బ్రహ్మ భూః సువః అనే వ్యాహృతిలో సూచించబడే సమస్త లోక వ్యవస్థలను అదే పరతత్వం వ్యాపించి ఉన్నదని మంత్రం స్తుతిస్తుంది. అంతశ్చరతి అనే పదమే మంత్రానికి ద్వారం. ఎప్పటి వరకు ఉపాస్య దేవతలు ప్రధానంగా బాహ్య ప్రపంచంలో చూశాం. అగ్ని అన్నాము, వాయువు అన్నాము, సూర్యుడు అన్నాము, మేఘాలు అన్నాము, నక్షత్రాలు అన్నాము, ఇవన్నీ చంద్రుడు అన్నాము. ఇప్పుడు స్తుతి సమస్త భూతాలలోనూ అంతరంగా ఉండడం కాకుండా బాహ్య దేవత యొక్క అంతర్యామిగా కూడా, అంతః అంటే లోపల, చరతి అంటే సంచరిస్తుంది అనే సాధారణ అర్థాన్ని మించి ప్రతి భూతానికి అంతరంగా అంటే సన్నిహితంగా, సారభూతంగా, ఆత్మగా, సర్వవ్యాపకంగా నున్న నియామక సత్తా అనే వేదాంత అర్థమే అంతః అనే దానికి తీసుకోవాలి. గుహాయాం అన్నారు.
గుహలయందు అనే పదము వేదాంతంలో అత్యంత ముఖ్యమైనది. బ్రహ్మ వెళ్ళి గుహలో ఉందండి అంటే బొర్రాగా ఎక్కేసుకెళ్ళి గుహలో వెతుకుతే దొరుకుతుందా? శరీరంలో ఒక భౌతికమైన గుహ కూడా తీసుకోకూడదు. హృదయంలో ఒక చిన్న రూమ్ ఉందండి, ఆ రూమ్లో బ్రహ్మంగారు కూర్చుని తపస్సు చేసుకుంటున్నారండి, అలాగా చూస్తారు. హృదయ గుహ, బుద్ధి గుహ అంటే ఆత్మస్వరూపం ప్రత్యేక అభావంగా అవగతమయ్యే అంతఃకరణ స్థానం అంటూ తెలుస్తుంది అనే భావంతో ఉపనిషత్తులు ఈ ప్రతీకను ఉపయోగిస్తున్నాయి. గుహ అనేది ఒక ప్రతీక, ఆత్మ ఎక్కడో దూరంగా ఉన్నది కాదు, అత్యంత సన్నిహితమైన ప్రత్యేగాత్మ స్వరూపము అని చెప్పడమే బుద్ధి గుహ అనడం. అయినా అజ్ఞానవశత్తు మనం దానిని బయట వెతుకుతున్నాము. రోజు షాపింగ్ చేస్తున్నాను బ్రహ్మ కోసం. కాశీ వెళ్ళాను, రామేశ్వరం వెళ్ళాను, ఇంకా బ్రహ్మ దొరకలేదు. అప్పుడు హృషికేశ్ వెళ్ళాను, అక్కడా లేడు. మా ఊళ్ళో వెంకటేశ్వర స్వామి కోవిల్లో వెతికాను, అక్కడా దొరకలేదు. ఇలా వెతుకుతూనే ఉన్నాను. గుహ అనే ప్రతీక ఈ విరోధాభాసాన్ని అద్భుతంగా వ్యక్తం చేస్తుంది. గుహ అంటే అత్యంత సన్నిహితమైనది, అవిద్య వలన నిగూఢమైనది. గుహ్యం అంటే వెరీ ప్రొఫౌండ్ అనే అర్థంలో అవిద్య వలన తెలియరానిది కాబట్టి గుహ అంటున్నాం. బృహదారణ్యకోపనిషత్తులో అంతర్యామి బ్రాహ్మణం సహజమైనటువంటి సమన్వయం. భూమిలో ఉండి భూమికి అంతరంగా ఉంటూ, జలంలో ఉండి జలానికి అంతరంగా ఉంటూ, అంటే ఒక్కొక్క భూతాన్ని చెప్పి ఇది భూమిలోనున్నది, భూమికి అంతరంగా ఉన్నది, కానీ భూమి దీనిని తెలియలేదు. జలంలో ఉంది, జలనికి అంతరంగా ఉంది, కానీ జలం దీన్ని తెలియలేదు అంటూ మంత్రాలు వస్తాయి. అయితే అద్వైతంలో అంతర్యామి భావన కూడా ఒక ఉపాసనా సోపానం. మొదట ఈశ్వరుడు నా లోపల ఉన్నాడు, ఉపాసన. తరువాత విచారణ ఏమిటి? లోపల బయట విభాగం అంతా దేహ దృష్టితోనే ఉంది. చైతన్యానికి నిజంగా లోపల బయట ఎక్కడ, కొండాకాశానికి కొండ లోపల కొండ బయట అనేటటువంటి వ్యత్యాసం ఉన్నదా అనేటటువంటి విచారం జరిగితే అప్పుడు అది గుహ అనేటటువంటిది విడిపోతుంది. అప్పుడు ఇక గుహలో ఉండేటటువంటి తత్వము హృదయ గ్రంథి వేధించగా సాక్షాత్కారం అవుతుంది. తర్వాత ఏమన్నారు? త్వం యజ్ఞ, త్వం వషట్కార అంటే కర్మకాండ అనే పరతత్వంలో కూడా బ్రహ్మం ఉన్నది. నీవు యజ్ఞము అంటే కర్మకాండకు ప్రతీక, వషట్కారం అంటే మంత్రాలకు ప్రతీక. అంటే కర్మకాండలో కూడా పరతత్వమే ఉన్నది. యజ్ఞం అంటే కేవలం అగ్నిలో ఏదో వేస్తున్నారు అని కాదు. వేదీయ కర్మ వ్యవస్థకు సెంట్రల్ పిల్లర్ యజ్ఞము, కేంద్ర ప్రతీక. వషట్ అంటే ఏమిటి? యజ్ఞాహుతి సందర్భంలో వినియోగించే మంత్ర ఉచ్చారణ. అంటే సర్వమంత్ర స్వరూపము నీవే, సర్వతంత్ర స్వరూపము నీవే, సర్వయంత్రాత్మికే, సర్వతంత్రాత్మికే, సర్వశక్త్యాత్మికే, సర్వవర్ణాత్మికే, సర్వరూపే, జగన్మాతృకే, హే జగన్మాతృకే అని కాళిదాసు వారు స్పష్టం చేసినట్టు యజ్ఞము, దాని మంత్రము, దాని దేవత, దాని పరసంబంధము నీ ఒకే పరసత్తాను ఆధారంగా చేసుకుని నిలిచి ఉన్నాయి అనే దిశలో యజ్ఞస్వం వషట్కారత్వం అని చెప్పడంలో ఈ ప్రకటన కర్మకాండ జ్ఞానానికి విరోధం కాదు కాదు కాదు. చాలామంది అనుకుంటారు అద్వైతం వాళ్ళకి కర్మకాండ విరోధం అని. ఒక 5వ క్లాస్ చదవందే 50వ క్లాస్కి ఎలా వస్తావయ్యా? ఇప్పుడు 52వ క్లాస్ అంటున్నావు నువ్వు. అంటే 5వ క్లాస్ చదివే కదా ఇక్కడికి వచ్చావు. అంటే కర్మకాండ ద్వారా, ఉపాసనల ద్వారా చిత్త వైశాల్యాన్ని, చిత్త నైర్మల్యాన్ని, చిత్తశుద్ధిని కలిగించుకొని జ్ఞానానికి రెడీ అయ్యి సర్వధర్మాన్ని పరిత్యజ్య అనే స్టేట్కి వస్తావు. సరి అయినటువంటి దృష్టిలో అది మనస్సును సమర్పణ, సమష్టి, అధిదేవతా భావాల ద్వారా జ్ఞానానికి సిద్ధం చేస్తుంది. అనంతరం ఏమంటున్నారు? త్వం ఇంద్ర అంటే సర్వపరిపాలకుడు, నియామకుడు నీవే. ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా పరిపాలించేవాడివి ఇంద్రుడు. త్వం రుద్ర, త్వం విష్ణు, త్వం బ్రహ్మ, త్వం ప్రజాపతి అంటే దేవత నామాలు. మననే చూసాము ధ్యానంలో. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అనేటటువంటి తత్వాలను నిరాకరించడం లేదు. ఈ తత్వాలన్నీ నీకు ఉపాసనలో అవసరపడతాయి, కానీ తత్వాలన్నిటికీ ఆధారంగా ఉన్న పరతత్వమే వీటిగా మనం చెప్పుకుంటున్నాము అని అక్కడ తెలుసుకున్నాము. ప్రతి దేవుని పురాణ కథను విడివిడిగా ఇక్కడ డిస్క్రైబ్ చేయటం లేదు. విష్ణువు గారు ఈయనకో విష్ణు పురాణము, రుద్రుడు గారు ఈయనకు ఇంకో పురాణము, ఇంద్రుడు ఈయనకో సినిమా కథలు, ఇవన్నీ చెప్పడం కాదు కదా వాళ్ళ ఉద్దేశము. మంత్రం చేస్తున్నది దేవతా భేదాల వెనుక ఉన్నటువంటి తత్వ అభేదాన్ని. అంటే దేవతలలో భేదం కనిపిస్తున్నా తాత్వికంగా వాటిలో అభేదాన్ని దర్శింపచేయడమే
ఇంద్ర, రుద్ర, విష్ణు, బ్రహ్మ, ప్రజాపతి అని చెప్పడంలో ఉద్దేశం. ఇంద్రుడిలో ఉన్న సత్తా, రుద్రుడిలో ఉన్న సత్తా, విష్ణువులో ఉన్న సత్తా, బ్రహ్మలో ఉన్న సత్తా, ప్రజాపతిలో ఉన్న సత్తా, నాలో ఉన్న సత్తా, నీలో ఉన్న సత్తా, నామరూపాలలోనున్న సత్తా, జగత్తులోనున్న సత్తా వేరు కాదు. కార్యాలు భిన్నమైన వాటికి ఆధారమైనటువంటి నిజమైన ఆయతనము పరమాయతనం ఒక్కటే. అదే ఋగ్వేదంలో ఏకం సద్విప్ర బహుధా వదంతి అనే భావం సముచితమైనటువంటి సమన్వయం. దేవతా సమన్వయాన్ని మహానుభావులు విప్ర బహుధా అనేకంగా విచారించి చెప్పారు. ఉన్నది ఒకే తత్వము. దేవతలు భౌతికంగా ఒకే రూపమని అర్థం చేసుకోవడం కాదు. అప్పుడు ఇంద్రుడి గారి డ్రెస్ విష్ణుమూర్తి గారికి, విష్ణుమూర్తి గారి డ్రెస్సు ఈశ్వరుడి గారికి వెయ్యమని అర్థం కాదు. ఉపాధులు, నామాలు, కార్యాలు భిన్నం, వాటి పరమసత్త ఒకటే. ఇది అద్వైతానికి అవసరమైనటువంటి సున్నితమైనటువంటి భేదం. నామరూప భేదాన్ని వ్యవహారంలో అంగీకరించుకుంటూనే పరమార్థంలో సత్వస్వరూపంలో అభేదాన్ని దర్శించడమే యుక్తి దర్శనము. ఇది అదే 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 యుక్తి దర్శనాన్ని దాటి భూత దర్శనంలోకి వెళ్ళడం. తరువాత వచ్చేటటువంటి ఆపోజ్యోతి రసామృతం బ్రహ్మ అనే పద సమూహం మొదటి 8 మంత్రాలలో ఒక అద్భుతమైన వంతెన. ఎక్కడ స్టార్ట్ చేశాము? ఆపహ అంటే జలము, ఆయతన విద్యకు కేంద్రంగా జలాన్ని పెట్టాము. అన్నిటికీ కూడా ఎవరైతే ఈ జలాన్ని తనకు ఆయతనంగా తెలుసుకుంటాడో అంటూ అనువృత్తి చేశాం. అంటే ఏం చేశాము? జలతత్వాన్ని సెంట్రల్గా పెట్టి దాని చుట్టూ మిగతా ఉన్నటువంటి తత్వాలన్నీ కూడా ఆధార ఆధేయాలు, ఒకదాని మీద ఇంటర్ డిపెండెంట్ అని చెప్పాము. జ్యోతి అంటే ప్రకాశము. ఆదిత్య విచారంలో బాహ్య జ్యోతి నుండి అంతర్జ్యోతి వరకు చూశాం. రస అంటే సారమని, పోషణ అని, అనుభూతి అని, చంద్రుడని ఆపహ విచారంలో రసతత్వాన్ని చూశాం. చంద్రుడు రసస్వరూపుడు అని చెప్పుకున్నాం. అమృతం అంటే మరణానికి, క్షయానికి, మార్పుకి అతీతమైనది అని తెలుసుకున్నాం. ఈ బ్రహ్మ ఇవన్నిటికీ పరిమితి లేని సత్యాధారము అంటూ ఇక్కడ ఆపో జ్యోతిరసమృతం బ్రహ్మ అనేటటువంటి వాక్యంలో చెప్తోంది. రస అనే పదాన్ని తైత్రీయోపనిషత్తులో ఉపయోగించినటువంటి రసోవై సహా. సహా అంటే బ్రహ్మము, రస అన్న సార రస అదే ప్రసిద్ధ భావంతో సమన్వయించవచ్చు. బ్రహ్మం పరమరసము, పరమానంద స్వరూపము. అయితే సమన్వయాన్ని పదసామ్యమే మూలమని కాకుండా వేదాంత అర్థాన్ని ప్రకాశింపజేసే గ్రంథ అనుసంధానంగా తీసుకోవాలి. ఒక జ్యోతిని కఠోపనిషత్తు, ముండకోపనిషత్తులు తమేవ భాంతం అనుభాతి సర్వం అనేటటువంటి భావంతో పోయిన వారం చూచినటువంటి ఆత్మబోధలో చెప్పినట్టుగా ఈ ఆత్మ వెలుగులోనే అన్నీ ప్రకాశిస్తున్నాయి అని చెప్పినట్టుగా బాహ్య ప్రకాశాలన్నిటికీ జ్ఞాన ప్రకాశమైన, జ్ఞాపక ప్రకాశమైన చైతన్యం ఆధారమని తెలుస్తుంది. మొదటి 8 మంత్రాలలో ప్రశ్న ఆపహకు ఆయతనం ఏమిటి? వాట్ ఈస్ ది సపోర్ట్ ఫర్ వాటర్? దట్ ఈస్ ద క్వశ్చన్. యోపం ఆయతనం వేద. ఎవడైతే అపాం నీటికి ఆయతనం ఆధారాన్ని వేద తెలుసుకుంటాడు. నీటికి ఏది ఆధారము అని ప్రశ్నించి ఆ ప్రశ్నలను కొనసాగించి దృష్టి మార్చి ఆపహ కూడా, జ్యోతి కూడా, రసం కూడా, అమృతత్వం కూడా బ్రహ్మ. ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ సమన్వయంలో దర్శించబడుతున్నాయి. అక్కడ ఆధార ఆధేయ సంబంధాలను విచారించాము. ఆ విచారణకు ఒక కామా పెట్టాము, లేక ఫుల్ స్టాప్ పెట్టాము. ఇక్కడ వాటన్నిటికీ సత్తనిచ్చే ఒకే పరతత్వాన్ని బ్రహ్మ అనే శబ్దంతో సూచిస్తుంది. ఇది దర్శించడానికి బుద్ధి సిద్ధమవుతుంది. బుద్ధి సిద్ధం చేసుకోవాలి. ఈశ్వర సర్వ విద్యానాం, ఈశ్వర సర్వభూతానాం, బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. అత్యర్థం ఏమిటి? సర్వ విద్యలకు అధిపతి అయిన ఈశానుడు, ఈశాన సర్వ విద్యానాం, ఈశ్వర సర్వభూతానాం, సర్వభూతములకు భూతాలకు ఈశ్వరుడైనటువంటి మహాతత్వము, బ్రహ్మాధిపతి, బ్రహ్మకు అధిపతి, బ్రహ్మణో అధిపతి అంటే ఆ పరమ అధిపతి అయినటువంటి బ్రహ్మ,
శివ నాకు నాకు సదాశివ అస్తు, ఎప్పుడూ మంగళకరుడు కావాలి, సదాశివుడు నాకు శుభప్రదుడు కాక అని ఈ మంత్రం పరమేశ్వర స్తుతి మంత్రంగా ఉంది. ఎక్కడ ఇది? వాచ్యస్థాయి. వాచ్యస్థాయిలో ఇది సర్వజ్ఞత్వం, సర్వభూతాధిపత్యం, పరమేశ్వరత్వం, శివమంగళ స్వరూపాన్ని ప్రకటించే ప్రార్థన. ఈ మంత్రంలో ఈశాన, ఈశ్వర, బ్రహ్మాధిపతి, శివ, సదాశివ పదాలు వరుసగా వస్తున్నాయి. వాచ్యంగా ఇది పరమేశ్వర స్తుతి. సర్వ విద్యలకు ఈశానుడు, సర్వభూతాలకు ఈశ్వరుడు, బ్రహ్మకు అధిపతి శివుడు, ఆయనకు మించిన సదాశివుడు అంటూ స్తుతిస్తుంది. 11వ మంత్రంలోని సర్వదేవత సమన్వయంతో కలిపి చదివితే దీని వేదాంతార్థం ఇంకా విస్తృతంగా ఉంటుంది. ఈశాన, ఈ పదంలో ఈశిత్వం, ఈశావాస్యం ఇదగం సర్వం అనేటటువంటి ఈశిత్వం, అధిపత్యము, నియామకత్వము ప్రధానంగా ఉంది. సర్వ విద్యానాం ఈశాన, అన్ని విద్యలకు అధిపతి. వేదాంతాన్వయంలో దీనిని మరింత అంతర్ముఖంగా చెప్పుకోవచ్చు. ఏ విద్య ఎక్స్పర్ట్ అని అనుకుంటున్నాడు ఆయన మించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఆ విద్య కూడా ఎక్కడ తెలుస్తుంది? చైతన్యంలో తెలుస్తుంది. వేద విద్య, శాస్త్ర విద్య, లోక విద్య, కళా విద్య, ఏ విద్యలైనా సరే సర్వ విద్యానాం ఈశాన. జ్ఞానం ఏ రూపంలో ఉన్నా జ్ఞాతృ చైతన్యం లేకుండా అది ప్రకాశము కాదు. ఏ జ్ఞానమైనా సరే ఆ చైతన్యంలోనే ప్రకాశిస్తుంది. అందువలన సర్వ విద్యలకు ఆధారమైన స్వయం ప్రకాశ జ్ఞాన రూపం ఎవరు? చిద్రూపము. చిదోహం, చిత్వం, చిదహం, చిన్మయం, చిద్రూపం. స్వయం ప్రకాశం వైపు ఉపాసన దృష్టి మరలుస్తున్నది. ఈశ్వర సర్వభూతానాం, అన్ని భూతాలకు ఈశ్వరుడు. భూతాలలో భిన్నత్వం ఉంది, కానీ భూతములో ఉన్నటువంటి సచ్చిత్తులో భిన్నత్వం లేదు. ఆ సచ్చిత్తే ఈశ్వరుడు అనే పదము. అస్తిత్వంలో భిన్నత్వం లేదు, చేతనత్వంలో భిన్నత్వం లేదు. భూతాలలో భిన్నత్వం ఉంది. ఘటం ఉంది, వృక్షం ఉంది, సూర్యుడున్నాడు. ప్రతి వాక్యంలోనూ నామరూపం మారుతుంది. ఉంది అనేటటువంటి సత్తా మారడం లేదు. ఈ సత్తా సామాన్యాన్ని వేదాంతం చివరకు బ్రహ్మస్వరూపంగా విచారిస్తుంది. ఈశ్వరుడు సమష్టి నామరూప వ్యవస్థకు కారణం, నియంత, ఆధారం అనే ఉపాసన దృష్టి కనబడుతుంది. శివ అనే పదాన్ని ఈ సందర్భంలో కేవలం ఒక శైవ సాంప్రదాయానికి చెందినటువంటి దేవతానామరూపంగా ఒక ప్లేస్కి పరిమితమైన కైలాసవాసి అయినటువంటి ఈశ్వరుడుగా, శివుడుగా దర్శించకూడదు. ఎందుకు? త్వం ఇంద్ర, త్వం రుద్ర, త్వం విష్ణు, త్వం బ్రహ్మ అనే సర్వదేవతా సమన్వయము అయిపోయింది. దాన్ని సన్నగిల్లించకూడదు. ఇక్కడ శివ అనేది వాటికి అధిష్టాన చైతన్యము, మంగళము, శుభము, శాంతి, మౌనం అనే అర్థాలు శివపదానికి ఉన్నాయి. శివ అంటే మంగళం, శుభస్కరం, శుభకరం, శాంతి, మౌనం అని కూడా అర్థం ఉంది శివ శబ్దానికి. అంతరార్థం మాండూక్యంలో దీన్నే శాంతం, శివం, అద్వైతం, తురీయం, చతుర్థం అన్యంతే, అది ఎక్కడో లేదు. ఆత్మ విజ్ఞేయ అంటూ చేసుకుంది. శివం అంటే పరమమంగళ స్వరూపమైన ద్వైతరహితమైనటువంటి ఆత్మ. సదాశివ అనే పదాన్ని కూడా అంతఃప్రవాహంలో నిత్యమంగళ స్వరూపము, కాల పరిచ్ఛేదానికి అతీతమైనటువంటి పరమశాంతి అనే వేదాంతాన్వయంతో పరమాత్మగానే చూడాలి. ఇది పదానికి ఒక నిరుక్తార్థం కాదు. మంత్రంలోని ఈశ్వర స్తుతిని మాండూక్యంలోని అద్వైత బోధతో సమన్వయిస్తే తాత్విక దృష్టిలో సదా అనే నిత్యతా సూచన సదాలో ఉంది. శివ అనే మంగళ స్వరూప సూచన కలిసి సదాతో సదా శివ అంటే సాధకుని దృష్టిని మార్పులకు అతీతమైనటువంటి తురియం వైపు, పరతత్వం వైపు మరలుస్తుంది. ఇక్కడ 9 నుంచి 12 మంత్రాల ప్రయాణం పూర్తిగా స్పష్టమవుతుంది. 9వ మంత్రంలో జీవి కామ్య వస్తువులను కోరుతాడు. 10వ మంత్రంలో తద్బ్రహ్మ, తదాత్మ, తత్సత్యం, తత్సర్వం అనే పూర్ణత్వం యొక్క స్వరూపాన్ని చూస్తాడు. కామనలో అపూర్ణత్వం అని, ఈ స్వరూపాలలో పూర్ణత్వం అని తెలుస్తాడు. 11వ మంత్రంలో ఆ తత్వం సమస్త భూతాలలో అంతశ్చరతి భూతేషు అంటూ అంతర్యామిగా సమస్త దేవతానామాలలో ఒకే సత్తాగా ఉందని హిరణ్యగర్భ బ్రహ్మస్థాయిని సూచిస్తోంది. 12వ మంత్రము దానిని సర్వ విద్యాధిపతి, సర్వభూతేశ్వరుడు, శివుడు, సదాశివ రూపంలో పరబ్రహ్మాన్ని స్తుతిస్తుంది. ఇంకా పరబ్రహ్మ ఐక్యం చెప్పలేదు. అది
నారాయణ గాయత్రిలో నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుంటాం. ఈ 4 మంత్రాలను ఒకే ప్రవాహంగా చదివితే మొదట వినిపించేది నాకు కావాలి అనే జీవుని యొక్క గొంతు. అది కామం. ఈ కామం వెనుక అపూర్ణతాభావం ఉంది, అందుకే కోరాడు. వాడు పూర్ణుడితే కోరడుగా. కుబేరుడు ఆ కామ్య సంపదలకు అధిపతి. ఉపాసన ద్వారా కామం దేవతా సంబంధం పోతుంది. అక్కడ నుండి విచారం ప్రారంభమైంది. నేను నిజంగా వస్తువును కోరుతున్నానా, పూర్ణత్వాన్ని కోరుతున్నానా? వస్తువు నన్ను ఎప్పటికీ సంతృప్తి పరచలేదు. నా కోసమే నేను సంతృప్తిగా ఉన్నాను. ప్రశ్నకు 10వ మంత్రము తద్బ్రహ్మ అని సమాధానం వచ్చింది. పరిమిత వస్తువుల సమాహారం పూర్ణత్వం కాదు. పరిమితమైనవి అపరిమితమైన ఆనందాన్ని ఇవ్వలేవు. అపరిమితమైన బ్రహ్మమే పూర్ణము. అది ఎక్కడో ఉన్నది కాదు. తదాత్మ అని వెంటనే చెప్పడం వలన ఆ పూర్ణత్వం బయట వెతకక్కర్లేదు మహానుభావ, అది నీ దగ్గరే ఉన్నది అంటూ అది సత్యం వద్ద అది నామరూపాల వెనుక ఉండే స్వతంత్ర సత్ సత్తా అంటూ చెప్పారు. తత్సర్వం వద్ద సత్త సమస్త విశ్వానికి నువ్వు ఆయతనం ఏది వెతుకుతున్నావు కదా, ఇదే ఆయతనము అధిష్టానము అనే దృష్టిని విస్తరిస్తుంది. తరువాత అంతశ్చరతి భూతేషు గుహాయాం అనే పాఠము బాహ్యమైన దేవతా దృష్టిని అంతర్యామి దృష్టిగా మార్చింది. ఆ తత్వమే నీవే యజ్ఞము, నీవే వషట్కారము, నీవే రుద్రుడు, ఇంద్రుడు, విష్ణువు, బ్రహ్మ, ప్రజాపతి అని వివిధ దేవతానామాలను చెప్పి నామభేదం ఉంది కానీ పరమసత్తలో భేదం లేదోయి అంటూ తెలియజేస్తుంది. ఆపోజ్యోతిరసమృతం బ్రహ్మ వద్ద మొదటి 8 మంత్రాలలో విచారించినటువంటి అపాం పుష్పం వేద దగ్గర నుంచి మొదలుపెట్టి నీటికి ఆధారం ఏమిటి, ఆయతనవాన్ భవతి, యో ఆయతనం వేద ఆయతనవాన్ భవతి, ఆధారం తెలుసుకున్నవాడు స్థితప్రజ్ఞుడవుతాడు అని చెప్పినటువంటి దాని తాలూకా చిట్ట చిగురు ప్రకృతి, ప్రకాశం, రసం, జీవనాధారం అన్ని బ్రహ్మ సమన్వయంలో చేరుకున్నాయి. చివరకు ఈశాన సర్వ విజ్ఞానం ఈశ్వర సర్వభూతానం అనే అదే పరతత్వ జ్ఞానం, అదే జీవం, అదే జగత్తన్నిటికీ అధిపతిగా దర్శించబడుతుంది. శివో మే అస్తు సదా శివం వద్ద ఈశ్వర స్తుతి మంగళస్వరూపమైన పరమశాంతి వైపు మనసును నడిపిస్తుంది. మాండూక్యంలోని శాంతం శివం అద్వైతం ఈ దశలో ఒక సహజమైన అద్వైత ఉపసంహారంగా నిలబడుతోంది. అందువలన 9 నుంచి 12 మంత్రాల అంతఃప్రవాహాన్ని సంక్షిప్తంగా కానీ బోధనలో పదే గుర్తు చేసుకునే విధంగా కానీ ఇలా ఉంచవచ్చు. సంక్షిప్తంగా చెప్పుకున్న బోధన కోసం, నా నిధిధ్యాసన కోసం మాటికి చెప్పుకోవడానికి కామం, అపూర్ణతాభావం, నేను అపూర్ణుడుగా ఉండను, కామేశ్వరుడిని ఉపాసిస్తాను, ఆ కామేశ్వరుడి దగ్గర పూర్ణతా అన్వేషణను ప్రారంభించాను, అదే బ్రహ్మ, ఎక్కడో లేదు, అది నాలో నేనే అయి ఉన్నాను, నాలో ఉందనకూడదు. నేనే బ్రహ్మ, నేనే ఆత్మ, అదే అన్నిటికీ సత్తా, అదే సర్వమునకు సత్తా, అదే అంతర్యామి, అదే బహిర్యామి, ఇదే సర్వదేవత అభేదం, ఇదే ఈశ్వరత్వం, ఇదే శివం, ఇదే సదాశివం, ఇదే అద్వైతం. ఈ క్రమంలో ఉపాసనను నిరాకరించి జ్ఞానానికి పోవడం లేదు. ఇంకా ఉపాసనే పరిశుద్ధమై విస్తరించి అంతర్ముఖ జ్ఞానానికి పూర్వ సిద్ధిని, ఆ పూర్వరంగాన్ని సాధించి పెడుతుంది. కుబేరుని వద్ద ప్రారంభమైన కామ్య ప్రార్థనను తక్కువ స్థాయిని విసర్జించక్కర్లే. దానిలో దాగి ఉన్న పూర్ణత్వ అన్వేషణను శృతి బయటకు తీస్తుంది. అదే ఈ 4 మంత్రాలకు అత్యంత ముఖ్యమైనటువంటి కీలకమైన కేంద్రీయ సూత్రం. ప్రతి పదానికి నిరుక్తం చెప్పడము మన తరగతి లక్ష్యం కాదు. ప్రసహ్య సాహిన్ అంటే ప్రసహ్య అంటే ఎలా వచ్చింది, ఉపసర్గ అలా చెప్పక్కర్లేదు. వేదాంత ప్రవాహాన్ని మలచే బీజ పదాలను మాత్రమే లోతుగా తీసుకోవాలి. తరువాత తరగతి ముగింపు సూత్రం ఏమిటి? దిస్ ఇస్ ద టేక్ హోమ్. కామ్య వస్తువును కోరే జీవుని దృష్టిని కామం వెనుకనున్న పూర్ణతాన్వేషణ వైపు మరలించి ఆ పూర్ణత్వమే బ్రహ్మ అని, అదే ఆత్మ అని, అదే సత్యమని, అదే సర్వమని చూపించి దేవతా జీవ జగత్నామ భేదాల వెనుక ఒకే అంతర్యామి చైతన్యాన్ని దర్శింపచేయడమే 9 నుంచి 12 వరకు ఉన్నటువంటి వేదాంత మంత్రాల యొక్క ప్రవాహం. ఓం తత్సత్. ఒకసారి స్లైడ్లు చూపిస్తాను. ఎందుకు తొందరపడుతున్నానంటే నాకు వెనుకాల ఒక 5:30కి
పీజీ క్లాసు గలదు. దానికోసం ఇది కంప్లీట్ చేయాలి అనే ఒక భావనతో ఈరోజు తీసుకున్నాం, లేకపోతే తీసుకుని ఉండేవాళ్ళం కాదు. ఓకే, మూడవ భాగము మంత్రపుష్పం. ఉపాసన నుండి జ్ఞానానికి పరిణామం. కుబేర మంత్రం నుండి బ్రహ్మ సమన్వయం వరకు 9 నుంచి 12. ఆయతన విద్య ముగిసింది. దేనికి ఏది ఆధారము అని వెతుకుతున్నాం, దొరకలేదు. ఏది పరమాధారం, ఒకదానికి ఒకటి ఆధారంగా కూర్చుంది. ఏది స్వతంత్ర సత్తా లేదు. యోప్సునామం ప్రతిష్ఠితం వేద అనేటటువంటి ప్రతిష్టాభావంలో అక్కడ ముగించాం. కొత్త దిశలకు తెర తీశాం. 9 నుంచి 12 వరకు ఆధారం కోసం వెతికినటువంటి జీవుని మనసు శుద్ధమైనది. ఇంకా తెలుసుకోవాలని కోరిక కలిగినది. ఒక మౌలికమైన ప్రశ్నను ఎదుర్కొంటుంది. అసలు నేను ఏం కోరాలప్ప, నాకు ఇంతకీ ఏది కోరవలసినది అనేటటువంటి విచారణ మొదలైంది. ఓం రాజాదిరాజాయ ప్రసహ్యసాయినే నమో వయం వైశ్రవణాయ కుర్మహే సమే కామాన్. కామాయ తప్పబడింది. కామాయ మహ్యం కామేశ్వరో వైశ్రవణో దదాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. అత్యర్థం మీకు చెప్పాను. తాత్విక విశిష్టత ఏమిటి? ఉపాసన నుండి జ్ఞానానికి సాగే వేదాంత ప్రయాణం కేవలం ధన ప్రాప్తి ప్రార్థన కాదు. కోరిక యొక్క మూలాన్ని పరిశీలించు. కామా తవ తత్వం జానామి అంటే కోరిక నీ యొక్క తత్వాన్ని, నీ మూలాన్ని వెతుకుతున్నాను. తవ మూలం జానామి అంటూ భారతంలో చెప్పినట్టు కుబేరుడంటే కేవలం ధనస్వరూపం కాదు, ధనాదికే అధిపతి. సంపదను కలిగి ఉండడం వేరు, సంపదకు బానిస కాకపోవడం వేరు. వస్తువులపై ఆధారపడని అంత స్వాతంత్రాన్ని సూచిస్తుంది. అపూర్ణత నుండి విచారణకు. ప్రతి కోరిక వెనుక నేను అపూర్ణుడను అనే భావం దాగి ఉంది. కోరికలను బలవంతంగా అణచడం కాదు, వాటిని దేవతాముఖంగా మలచి పరిశుద్ధం చేయడమే మంత్ర ఉద్దేశం. నిజమైన కామేశ్వరత్వము కామ్య వస్తువుల ప్రాప్తి కంటే ఒక కోరిక తీరిన మరుక్షణం మనసులో కలిగే నిశ్చలమైన పూర్ణత్వమే శాశ్వత లక్ష్యం. ఆ పూర్ణత్వము బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి కోరికలు లేని స్థితికి రావాలి. దానితో ఉపాసన పునాది అయింది. 2 రకాలు: సంపదలు పొందడము, ఉండడము వేరు, సంపదలకు బానిస కావడము. సాధారణ జీవి ధనాన్ని సంపాదించి చివరకు ధనమే తనను పరిపాలించే స్థితికి వస్తాడు. సంపదపై స్వామిత్వం. కుబేర ప్రతీక సంపదపై ఆధిపత్యాన్ని, అధికారిత్వాన్ని సంపాదిస్తుంది. కుబేరుడు ధనం కాదు, ధనాధిపతి, ధనదుడు. వేద సంప్రదాయంలో ఐశ్వర్యం అంటే బంగారం మాత్రమే కాదు, సకల సంపదలు కూడా ఐశ్వర్యమే అంటారు. కుబేరుని ఉపాసించడం ద్వారా మనస్సు వస్తువుపై నుండి దానికి అధిష్టానమైనటువంటి ధనాధిపతి వైపు ఎత్తబడుతుంది. కామ్య వస్తువులు నేను కొనుక్కుంటేనే ఇవే అంటూ భ్రమపడతాము. అవి కొంచెంగా కనబడతాయి, కానీ కిందన నీటిలో మునిగి ఐస్బర్గ్ లాగా అపూర్ణతాభావం చాలా ఉంది. ఇంకా ఎన్నో తీరాలి. ఈ లిస్టు చాలా అన్ఎండింగ్ లిస్టు. ధనం కావాలి, గౌరవం కావాలి, సన్మానం కావాలి, ఫోటోలు కావాలి, వాట్సాప్లో రావాలి, పెద్ద పెద్ద కటౌట్లో నా బొమ్మ పెట్టాలి, భద్రత కావాలి, కోరికలు. నేను ఇప్పుడు ఉన్నట్లుగా పూర్తిగా పూర్ణుడను కాను, ఇంకేదో వస్తే నా అపూర్ణత తొలగుతుంది అనే అంతర్గతమైనటువంటి వెలితి నీ వెలితో నా వెలితో అన్నట్టుగా ప్రతి కోరికకు మూలం. కామానికి పరమ పరిష్కారము కామ్య వస్తువులను సమకూర్చడం, ఒక్కొక్కదాన్ని వేయడం కాదు. అగ్నిలో వేస్తున్న కొద్దీ ఇంకా తెమ్మంటూనే ఉంటుంది. ఈ కామం అనే అగ్నికి సంతృప్తి ఉండదు. అపూర్ణతాభావమే అసత్యమని తెలిసే పూర్ణత్వ జ్ఞానం. కామాన్ని అణచడం కాదు, కోరికలను పరిశుద్ధం చేసుకోవడం. వస్తువులకై పరుగు, క్షణిక నిశ్చలత, స్వరూపానంద ప్రతిబింబం. మైత్రేయ బ్రాహ్మణంలో మనం వస్తువులను వాటి స్వరూపం కోసం కోరడం లేదు, వాటి ద్వారా లభించే ఆనందము, పూర్ణత్వం కోసం కోరుతున్నాము. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. కామేశ్వర తత్వము. నాకు కోరిక వచ్చిందని తెలిసినప్పుడల్లా కామము ఒక జ్ఞేయం, వస్తువు, సాక్షి. ఆ కామం రావడంతో పోవడం లేదు. కోరికలు వస్తున్నాయి, పోతున్నాయి. కోరికలకు మనము అధిపతులమా, మనం కోరికలు పరిపాలిస్తున్నాయా? స్థితప్రజ్ఞుడు కామాలను అణచినవాడు కాడు. ఆత్మనేవాత్మనాతుష్ట. భగవద్గీత 10వ మంత్రంలో ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయు, ఓం తదాత్మ, ఓం తత్సత్యం, ఓం తత్సర్వం, ఓం తత్పురోర్నమః అనేటటువంటి మంత్రము వాక్యార్థాన్ని దాటితే ఇది కావాలి, అది కావాలి అని చేరని ప్రాపంచిక కామాలు,
ఓం తత్ సత్ తత్, ఆ పరమసత్త వైపు మనస్సు సమీకరించడం, అదే కావాలి. బ్రహ్మము, ఆత్మ, సత్యము, సర్వము ఇవన్నీ ఒకే పరమసత్త యొక్క వివిధమైనటువంటి ఫ్యాసెట్స్. ఇప్పుడేమైంది? పూర్ణత్వం విస్తరించింది. బ్రహ్మత్వం, అనంతత్వం, పరిమిత వస్తువుల స్థానం నుండి అనంతమైన పూర్ణత్వం. అది నీ స్వరూపమే. ఆ పూర్ణత్వం బయట లేదు. స ఆత్మ, తత్సత్యం, స్వతంత్ర సత్తా, మార్పుల వలన బాధింపబడిన నామరూప ఆధారం. తత్సర్వం, సర్వవ్యాప్తం, విశ్వవ్యాప్తం, సర్వం కల్విదం బ్రహ్మ. తదాత్మ అనేటటువంటిది అత్యంత కీలకమైనటువంటి టర్నింగ్ పాయింట్. బ్రహ్మం అనంతమైనదని తెలిసిన అటువంటి బ్రహ్మ నన్ను విడిచి దూరంగా ఎక్కడో పరతత్వంగా ఉంటే అది నాకు ఆ పూర్ణత సమస్యను పరిష్కరించదు. అందుకే శృతి తదాత్మ అని వెంటనే చెప్పింది. నీవు వెతుకుతున్న పూర్ణత్వము నీకు వెలుపల పొందవలసిన కొత్త పదార్థం కాదురా, అది నీ స్వరూపమే తల్లి అంటూ చెప్తున్నారు. ఉపాసక నుండి ముముక్షువుగా, దేవతను ప్రార్థించే జీవభావం నుండి స్వరూపాన్ని విచారించే ముముక్షువుగా ప్రయాణం అంతర్ముఖమైనది. 11వ మంత్రంలో అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారహత్వం ఇంద్రహత్వం రుద్రహత్వం విష్ణుహత్వం బ్రహ్మత్వం ప్రజాపతి త్వం తదా ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరోం అంటూ ఆ పరతత్వము సమస్త భూతాలలో అంతరంగా సంచరిస్తూ హృదయ గుహలో ఉంది. అంతశ్చరతి అంటే బాహ్యదేవత ఇప్పుడు అంతర్యామి అయినది. ప్రతి భూతానికి సారభూతంగా సర్వవ్యాపకంగా ఉన్న నియామక సత్తా అంతర్యామి. బ్రాహ్మణంలో చెప్పినట్లు గుహాయాం భౌతికమైన ఒక బుర్రాకేవు కాదు, హృదయ గుహ, బుద్ధి గుహ. గుహ అని ఎందుకున్నారు? గూఢమైనది అని అంచేత గుహ అన్నారు. యజ్ఞహత్వం, వషట్కారహత్వం అంటే సమర్పణ భావము, కర్మ, దట్ ఈజ్ ఎసెన్షియల్. తరువాత ఏకీకరణం చేయడం, మనసును పరిపక్వం చేయడం, అదే జ్ఞానం. పరమసత్తను దర్శించడం. త్వం యజ్ఞ, త్వం వషట్కార, కర్మకాండ విరోధం కాదు. యజ్ఞం, మంత్రం, దేవత ఇవన్నీ ఫలం, ఇవన్నీ కూడా పరమసత్త ఆధారంగానే ఉన్నాయి. ఉపాసన నిరాకరింపబడలేదు. అది పరిశుద్ధమై విస్తరించి చిత్తశుద్ధిని కలిగించి జ్ఞానంగా మారుతుంది. అంతర్యామి సత్తా రుద్రుడు, విష్ణు, బ్రహ్మ, ప్రజాపతి అన్నీ కూడా మంత్రం ప్రతి దేవుని కథను చెప్పడానికి కూర్చోలేదు, వేరే పురాణాలను చదివించడానికి కాదు. దేవతాభేదాల వెనుక తత్వాభేదాన్ని దర్శింపజేస్తుంది. ఉపాధులు, నామాలు, కార్యాలు భిన్నం, కానీ వాటి సత్తకు ఆధారం ఒక్కటే. ఏకం సద్విత్ర విప్రా బహుధా వదంతి. వ్యవహారంలో నామరూప భేదాన్ని అంగీకరిస్తూ యుక్తి దర్శనం చేస్తూనే సత్తాస్వరూపంలో అభేదాన్ని దర్శించడమే పరమార్థ దృష్టి, అద్వైత దృష్టి, భూత దర్శనం. 12వ మంత్రంలో ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివం. సర్వ విద్యలకు అధిపతి అయినటువంటి పరతత్వము ఆ బ్రహ్మ శివుడు నాకు మంగళకరుడు అగుగాక. అదే సదాశివతత్వం. ఈశాన సర్వ విద్యానం అంటే సమస్త విద్యలు, శాస్త్ర విద్య, లోక విద్య, అన్ని విద్యలు కూడా జ్ఞాతృ చైతన్యంలో, కాన్షియస్నెస్లోనే ఉన్నాయి. సర్వ విద్యలకు ఆధారమైనటువంటి స్వప్రకాశ చైతన్యమే ఈశ్వరుడు. మనసానుమనుతే ఏనాహుర్మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే అనే కేన మంత్రం ఆధారంగా ఈశ్వర సర్వభూతానాం, భూతాలలో భిన్నత్వం ఉంటుంది. ఘటం, వృక్షం, జీవి, గోడ అన్నీ ఉంటాయి. వాటన్నిటికీ ఉంది ఉంది అనే ఎగ్జిస్టెన్స్, అబ్సల్యూట్ అస్తిత్వం ఇస్తున్నటువంటి సత్తా సామాన్యం ఒక్కటే, అదే ఈశ్వరుడు. సదాశివ. శివ అంటే మంగళ, శాంతి, మౌనం అనేటటువంటి మాండూక్యోపనిషత్తులోని శాంతం శివం అద్వైతం తురియం స ఆత్మా సవిజ్ఞేయ అనే స్థితిని చూపిస్తుంది. ఆపహ జ్యోతి రస అమృతం. ఆయతన విద్య అంతా జలతత్వం కేంద్రంగా ఉండి ఈ జలానికి ఏది ఆధారము అని విచారించి అదే బాహ్యజ్యోతి, అదే అంతర్జ్యోతి, అదే రసోవైసహ అనే తైత్రీయంలోని రస, అదే అమృతము. అమృతమన్నా మోక్షమన్నా బ్రహ్మ ఒకటే. వీటన్నిటికీ ఒకే సత్యాధారం బ్రహ్మ. 8 మంత్రాలలో ఆధారాదయ సంబంధాలను బాగా వెతికి విచారించాం. వాటన్నిటికీ సత్తనిచ్చే పరతత్వాన్ని ఉపాసనగా దర్శిస్తున్నాం.
జ్ఞానంగా చూడబోయేది తరువాతిది. ఉపాసనా దృష్టి, వేదాంత దృష్టి. కుబేర తద్బ్రహ్మ అంతశ్చరతి ఈశాన. వీటిని చదువుకోవచ్చు. సమగ్ర వేదాంత ప్రవాహం. నాకు ఫలానాది కావాలి. ఎందుకు? నాకు అపూర్ణతాభావము. నీ వెలితో నా వెలితో వెళుతుంది. ఆ పూర్ణత అన్వేషణ మొదలైంది. పూర్ణత వస్తువులో ఉందా? వస్తువుని ఇచ్చేటటువంటి సత్తాలో ఉందా? అంతర్యామి అన్నిట్లో ఉన్నది. ఈశ్వరత్వం, శివత్వం, అద్వైతం, సదాశివం. ఉపాసనను నిరాకరించి జ్ఞానానికి వెళ్ళమనడం లేదు. 5వ క్లాస్ చదవకుండా 53వ క్లాస్కి రమ్మనడం లేదు. ఉపాసననే పరిశుద్ధం ఉపాసనే పరిశుద్ధమైతే, విస్తరిస్తే, అంతర్ముఖమైతే జ్ఞానానికి పూర్వసిద్ధి అవుతుంది. కామ్య వస్తువులను కోరే జీవుని దృష్టిని ఆ కామం వెనుకనున్న పూర్ణతాన్వేషణ వైపు మరలించి, ఆ పూర్ణత్వమే బ్రహ్మ, అదే ఆత్మ, అదే సత్యం, అదే సర్వమని చూపించి, దేవతా జీవ జగత్ నామాల వెనుక, భేదాల వెనుకున్న ఒకే అంతర్యామి చైతన్యాన్ని దర్శింపజేయడమే 9 నుంచి 12 వరకు ఉన్నటువంటి వేదాంత ప్రవాహం. ఓం తత్ సత్. ఇది ఇక్కడతో 3వ భాగమైనది. నారాయణ గాయత్రి లేక చివరి 4 మంత్రాలను ఇంకొకసారి దర్శించుకుందాం. ఇవన్నీ దర్శనాలు, విజన్ ఆఫ్ ది గ్రేట్ మాస్టర్స్. ఓకే.